ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని తన పరిశుద్ధాత్మ అను వరములను మీ మీద కుమ్మరించాలని ప్రభువు కోరుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ప్రభు తన ప్రజలందరిపై తన ఆత్మను కుమ్మరిస్తానని ఈరోజు మీకు వాగ్దానము చేయుచున్నాడు. అవును ప్రియులారా, ఆయన చెప్పినట్లే ప్రభు తన ఆత్మను మీపై ఈరోజు కుమ్మరించబోతున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అన్న వచనము ప్రకారం అంత్య దినములయందు ఆయన మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపబోచున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొనండి. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలని వాంఛ కలిగి ఉండండి. పరిశుద్ధాత్మను పొందడానికి మీరు ఏమి చేయాలో మీకు తెలుసా? ఇది చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ప్రభువును అడగడం మాత్రమే. ఈరోజు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపమని ఆయనను అడగండి. మరి మీ ప్రార్థన విన్నపములను అంగీకరించబోతున్నందుకు ప్రభువుకు మీరు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిచ్చినది. అందుకే పరిశుద్ధ గ్రంథములో పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించననెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, పరలోకంలోని మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను మీపై కుమ్మరించబోచున్నాడు. కాబట్టి భయపడకండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు పరిశుద్ధాత్మను అంగీకరించినప్పుడు మీ జీవితం శ్రేష్టమైన వాటిని సంపూర్ణముగా పొందుకుంటుంది. ఆలోచనకర్త అని కూడా పిలువబడే దేవుని ఆత్మ మీరు చేసే ప్రతి పనిలో అద్భుతముగా చేయడానికి మీకు సహాయము చేస్తుంది. ప్రియులారా, ఆయన జ్ఞానము యొక్క ఆత్మ అయినందున ఆయన మిమ్మల్ని ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపునట్లు చేస్తుంది. అందువలన ఈరోజు మార్పు చెందుటకు మీరు సిద్ధముగా ఉండండి. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ మార్పును పొందుకొనవలననగా ఆయనను మీ జీవితంలోనికి అంగీకరించడమే మీరు చేయాల్సినటువంటి పని. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీకు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి మీ జీవితంలో ఉన్న ఆటంకములన్నిటినీ తొలగించి మిమ్మల్ని ఈ లోకములో శక్తిమంతులనుగా మార్చి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయనట్లుగా, మరియు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పునట్లుగాను, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూచినట్లు చేస్తాడు. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపినప్పుడు మీరు అనేకులకు సాక్షులుగా జీవిస్తారు. మిమ్మల్ని తన సేవలో
దేవుడు శక్తివంతముగా ఉపయోగించుకొని ఆయన మిమ్మల్ని పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ సజీవమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, దయచేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుము. అయా, బాధలతో మరియు వ్యాధులతో నిండిన ఈ లోకములో మాకు నీవు మాత్రమే కావాలి. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినడానికి మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం. దేవా, మాలో మరియు మా చుట్టూ ఉన్న పోరాటాలను అణిచివేయడానికి మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం. దేవా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మాత్రమే మేము జీవించినట్లు చేయము. ప్రభువా, ఈరోజు నీ మాటల ద్వారా నీ యొక్క స్వరాన్ని వినుటకు మా హృదయాన్ని తెరువుము. నిత్యము నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము పొందుకొనుటకును మరియు ప్రతి దినము నీ సన్నిధిని వెతుకుటకు మాకు సహాయము చేయము. దేవా, నీ నీతిని శ్రేయస్సునిచ్చే మార్గాల్లో మమ్మల్ని ప్రతి దినము నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరిపై మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాన్ని చాపి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన, లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.